సభకు నమస్కారం. మరి వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సీతారామ సేవా సదన్ వారికి, అదేవిధంగా చెస్ నెట్వర్క్ మెంబర్ మరి అయినటువంటి సుధీర్ సార్ గారికి, గణపతి సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి ఒక చిన్న క్వశ్చన్ ఫర్ ది స్టూడెంట్స్. ఆటలు ఎందుకు ఆడాలి? సో వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నేను పరిచయం చేసుకోవాలంటే, నా పేరు డాక్టర్ రవి సార్. ఇప్పుడే సార్ హెచ్ఎం గారు చెప్పారు. నేను ఈ మధ్యనే ఇదే పాఠశాలలో నేను యాజ్ ఏ స్టూడెంట్గా అప్ టు 10th వరకు చదివిన తర్వాత ఇదే పాఠశాలలో ఈ జూన్ కాకుండా 2024 జూన్ వరకు పనిచేసి ఈ మధ్యనే మరి ఎగ్లాస్పూర్ పాఠశాలకు బదిలీపై వెళ్ళిపోవడం జరిగింది. ఇక నేను అడిగే క్వశ్చన్, ఆటలు ఎందుకు ఆడాలి? ఇది ఒక క్వశ్చన్. సో ఇందులో మనం డీప్గా వెళ్ళాలంటే రెండు మరి చిన్న ఉదాహరణలు తీసుకుందాం. మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప వాక్యం ఆరోగ్యమే మహాభాగ్యం. అవునా కాదా? చెప్పండి స్టూడెంట్స్. అవును. అదేవిధంగా మరి ప్రపంచంలో ఈ ఆరోగ్యానికి సంబంధించి మన తర్వాత మరి అంత గొప్ప వాక్యం చెప్పినటువంటి వాళ్ళు, అంటే ఆరోగ్యం గురించి చెప్పినటువంటి వాళ్ళు గ్రీకులు. మరి ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యమైన మనసు ఉంది అని చెప్పేసి వాళ్ళు నిరూపించినటువంటి దేశాలు గ్రీక్ దేశాలు. మరి ఆటలు ఎందుకు ఆడాలి? ఇది చెస్ గురించి వద్దాం. ఆటలు ఎందుకు ఆడాలి? ఇందాక మరి సార్ చెప్పారు, ఆటల ద్వారా మరి చెస్ ద్వారా ఏమైందని. ఆటల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆర్గాన్ డెవలప్మెంట్, ఇది ముఖ్యం. చాలా ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది విత్ ఇన్ టీనేజ్ వరకు. ఆర్గాన్ డెవలప్మెంట్. సో ఇందుకోసం మనం ఆటలు ఆడాలి. మరి ఆటలు ఏం ఆడాలి? అన్ని ఆటలు. చిన్నప్పుడు మనకు ఆర్గానిజం అంటే ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్, అదేవిధంగా స్పిరిచువల్ డెవలప్మెంట్, తర్వాత ఫిజియలాజికల్ డెవలప్మెంట్. ఫిజియలాజికల్లో ఆర్గానిజం అనేది వస్తుంది, ఆర్గాన్ డెవలప్మెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క ఆట ద్వారా, ఇందాక సార్ చెప్పారు, ఒక్కొక్క ఆట ద్వారా మన కబడ్డీ ద్వారా, ఖోఖో ద్వారా, అదేవిధంగా వాలీబాల్ ద్వారా, ఫుట్బాల్ ద్వారా, చెస్ ద్వారా, మనకున్నటువంటి ప్రతి ఆట ద్వారా అన్ని ఆర్గాన్స్, అంటే మన శరీరంలో ఉన్నటువంటి హార్ట్, లంగ్స్, బ్లడ్ సర్క్యులేషన్, గ్లాండ్స్, అదేవిధంగా గ్లాండ్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్, అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్, అన్ని గ్రంథులు అద్భుతంగా డెవలప్ అయ్యి అవి నీ యొక్క తర్వాత ఇందాక సార్ చదవగలుగుతాం, ఆలోచించగలుగుతాం, మంచిగా మాట్లాడగలుగుతాం, మంచి డిసిషన్ తీసుకోగలుగుతాం. బికాస్ ఆఫ్ ఓన్లీ ఆటల ద్వారా 264 నుండి 270 రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి త్రూ ఓన్లీ గేమ్స్ ద్వారా. ఇక మరి చెస్ ద్వారా ఇందాక చెప్పారు, చెస్ 8x8 64 గళ్ళల్లో జరిగేటువంటి ఒక యుద్ధం. చాలా మనకు ఇప్పుడున్నటువంటి యుద్ధం అంటే మిసైల్ వార్ కనబడుతుంది. మిసైల్ వార్ ఎక్కడో జరుగుతుంటే మిసైల్ పోయి యుద్ధం చేస్తున్నాయి. కానీ ఈ 64 గళ్ళల్లో ఇందాక సార్ చెప్పి భటుడు, ఒంటె, ఏనుగు, అదేవిధంగా మంత్రి, కింగ్ అండ్ క్వీన్, చూడండి డిఫరెంట్. అంటే పాతకాలంలో వాడినటువంటి యుద్ధ పరికరాలు, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ఎన్ని
పరికరాలు అంటే ఎన్ని అవసరం పడతాయో ఇవన్నీ మనకు అందులో ఈ చెస్సులో చెస్సులో ఉన్నాయి. వీటి ద్వారా మనకు పాత కాలం యుద్ధం ఎట్లా జరుగుతుంది అనేది చెస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈ చెస్ ద్వారా ఇందాక చెప్పినట్టు సార్లు చెప్పినట్టు మరి ఒక కూల్గా అంటే ఎమోషనల్ కంట్రోల్, ఇందాకనే ఆర్గాన్ డెవలప్మెంట్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అని చెప్పా చూడండి. ఆర్గాన్ డెవలప్మెంట్ ద్వారా అంటే ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని ఎత్తు అంటే డిసిజన్ మేకింగ్, ఎట్లా మనం ఏ విధమైన డిసిజన్ తీసుకోవాలి అనేటువంటిది మనం తీసుకొని చివరి వరకు అంటే చివరి మెట్టు వరకు మనం ప్రయత్నిస్తే తప్పకుండా గెలవడానికి సాధ్యమవుతుంది. అంటే ఖచ్చితంగా గెలవాలని ఎప్పుడు ఆటలు ఆడద్దు. చెస్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా గెలవాలని ఆడితే ఓడిపోతే తట్టుకోలేవు. గెలవాలని అంటే గెలుపు కోసం ప్రయత్నిస్తే మనం ఓడిపోయినా తట్టుకోగలుగుతాం. అందుకని ఖచ్చితంగా గెలవాలని ఎప్పుడు ఆడద్దు. ఆడాలని ప్రయత్నం చేస్తే సంతోషం వస్తుంది, ఓడితే ఆనందం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. కానీ ఖచ్చితంగా గెలవాలని ఆడితే ఓడిపోతే బాధ వస్తుంది తప్ప మనకి ఇంకోటి రాదు. అందుకని పిల్లలు ఆడడానికి ప్రయత్నం చేయండి. సో మీ కూల్ పీస్ ఆఫ్ మైండ్ తోటి ఆటలో మనం పార్టిసిపేట్ చేసినట్టయితే ఇవన్నీ అంటే మనకు పీస్ ఆఫ్ మైండ్, డిసిషన్ మేకింగ్, అదేవిధంగా మనకు తర్వాత ప్రెషర్లో ఏ విధంగా మనం సరిగైన నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటువంటి చెస్ ద్వారా అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ అయితే. అదేవిధంగా సార్ అన్నారు ఇప్పటిదాకా స్పోర్ట్స్ కల్చర్ ఖచ్చితంగా డెవలప్ కావాలి. గణపతి సార్ చెప్తూ నేషనల్ ఆడేటువంటి క్రీడాకారులు అప్పుడు ఉండే ఇక్కడ, కానీ మేము ఆటలకు వచ్చిన తర్వాత మాత్రం వాస్తవానికి మాకు తెలియదు. మేము చిన్నప్పటికే ఆ జ్ఞాపకాలన్నీ మాకు లేవు సార్, మేము చూడలేదు. మేము యాజ్ క్రీడాకారులకు వచ్చిన తర్వాత మంత్రులు ఆటలు కొద్దిగా వెనుకబడే ఉండి, ఆ తర్వాత మేము ఉద్యోగంలోకి వచ్చి నుండి నేను కానీ మా కౌరసీని కానీ అదేవిధంగా మాతృ మేడం కానీ ఇక్కడ సమ్మె కానీ మేము వచ్చి దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి దాదాపుగా మంత్రి పట్టణంలో క్రీడలను ఎంత వీలైతే అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి మావంత సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం. నేను ఇక్కడ ఉన్నప్పుడు చాలామంది చెస్ కాంపిటీషన్కు ఇక్కడ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉమ్మడి జిల్లాలో తీసుకుపోయినా, మరి ఇప్పుడు నేను వెళ్ళాను. సరే, ఏదేమైనా మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సార్ అన్నట్టు ఖచ్చితంగా స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ కావాలని వారి యొక్క తపన, అది మంచి ఉద్దేశం. ఎక్కడి నుండో ఇక్కడి వరకు వచ్చి వాళ్ళు ఈ స్పోర్ట్స్ కల్చర్ ఎస్పెషల్లీ అందులో చెస్ను డెవలప్ చేయాలని చూస్తున్నందుకు వారికి మా స్పోర్ట్స్ క్రీడాకారుల తరఫున, మా యొక్క వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున మీకు చెస్ నెట్వర్క్ వారికి సార్, సుధీర్ సార్, మీకు మా తరఫున కృతజ్ఞతలు సార్. అది మేము కూడా మనం కూడా నేర్చుకొని విద్యార్థులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా దాన్ని ఉపయోగించి పిల్లలకు నేర్పించి అదేవిధంగా మనం కూడా ఆ కల్చర్ డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా మా వంతు ప్రయత్నం కూడా చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ఈ విషయాలు పిల్లలకు చక్కగా వివరించినందుకు. అలాగే ఇప్పుడు దామోదర్ సుధీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.